ఒక కొత్త కోణం ఈ రోజు ఏర్పడే అవకాశం చాలా ఎత్తుగా ఉంది సార్. నిన్న మనం అటాక్ చేసిన మాట వాస్తవమేనా? లాహోర్, ఇస్లామాబాద్ తర్వాత మిగతా చోట్ల డ్రోన్స్ ద్వారా మనం కూడా అటాక్ చేశాం కదా? అవును, చేసామండి. మనం కూడా డ్రోన్స్ ద్వారా ఈ లొకేషన్స్ మీద కాకపోతే మనము సామాన్యులు ఉండే స్థావరాల మీద చేయకుండా ఈ ఉగ్రవాదులు ఉండే స్థావరాలు మరియు ఈ ఉగ్రవాదులకి ఎక్కడ నుంచి అయితే ఆర్మీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో ఆ స్థావరాల మీద మాత్రమే మనం అటాక్ చేసాం. సో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడాను ఇండియా ఒక ప్రిన్సిపుల్డ్ అప్రోచ్ ఫాలో అయ్యే దీనికి ఒక మిలిటరీ యాక్షన్ ప్లాన్ ని తయారు చేస్తుంది సార్. మీరు గమనించినట్టయితే ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మీద వార్ డిక్లేర్ చెయ్యలేదండి. మనము చెప్తూనే వస్తున్నాము, వీ డు నాట్ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు ఎస్కలేట్ ది వార్, బట్ వీ హ్యావ్ అ డెఫినెట్ ఇంటెన్షన్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం త్రూ ఇట్స్ రూట్స్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పి చాలా క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు సార్, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని. నా అంచనా ప్రకారంగా ఇది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు ఎలాగైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుందో 3 సంవత్సరాల నుంచి ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ లాగానే అయ్యే అవకాశం ఉంది సార్. అండ్ మనము మన ప్రధాని గారు గాని మన ఆర్మీ చీఫ్స్, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ చీఫ్స్ చెప్పినట్టుగా లాస్ట్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ భూమి మీద ఉన్నంత వరకు ఈ యుద్ధం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ మనపై దాడికి టర్కీ